హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో నేను కొరమేలు ఇగురు ఎలా చేసుకోవాలో చేసి చూపించబోతున్నాను. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒక హాఫ్ కేజీ ఫిష్ ముక్కలను శుభ్రంగా కడుక్కున్నాను. ఉప్పు పసుపు వేసి బాగా నిమ్మరసం కూడా వేసుకొని శుభ్రంగా 4-5 సార్లు వాష్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు దీంట్లోకి 1 స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఒక హాఫ్ స్పూన్ కారం వేసుకోవాలి. ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ముక్కలకు పట్టించుకోవాలి. ఈ ముక్కల్లో ఉప్పు కారం అల్లం వెల్లుల్లి ఈ ముక్కల్లో ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా నానితే చాలా బాగుంటుంది. ఫిష్ ముక్క అనేది చప్పగా లేకుండా రుచిగా ఉంటుంది. ఇలా వదిలేసేయాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని 2 స్పూన్లు ధనియాలు, హాఫ్ స్పూన్ ఆవాలు, హాఫ్ స్పూన్ మెంతులు, కొద్దిగా చెక్క, 2-3 లవంగాలు, ఒక పావు చెక్క కొబ్బరి వేసుకొని లైట్గా వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుంది. మాడకుండా జాగ్రత్తగా వేయించుకోవాలి. ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చల్లారిన తర్వాత. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని 2-3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కలు వేసి 4 మినిట్స్ పాటు వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. పచ్చిగా ఉన్నప్పుడు కదిలియకూడదు. బాగా కొంచెం వేగిన తర్వాతే కదిలించుకోవాలి. కొద్దిగా వేగిన తర్వాత ఇంకో వైపుకి తిప్పుకోవాలి. ఇలా వేయించుకొని పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒక పాన్ పెట్టుకోవాలి. దీంట్లో 2.5 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత 2-3 రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి. మూడు ఉల్లిపాయలను కోర్సుగా బ్లెండ్ చేసి వేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కోర్సుగా బ్లెండ్ చేసుకోవాలి. వీటితో పాటు 4-5 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇది ఒకసారి బాగా కలిపి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. కూరకు సరిపోయినంత సాల్ట్ వేసుకోవాలి.
ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసి వేయించుకోవాలి. లైట్గా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా కొంచెం వేగిన తర్వాత 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఫ్రెష్గా పట్టుకున్నది వేసుకోవాలి. ఒక టమాటాలు చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత మనం దంచి పెట్టుకున్నటువంటి మసాలా పౌడర్ అంతా వేసుకోవాలి. దీంతోపాటు 2 స్పూన్లు కారం వేసుకోవాలి. ఇదంతా బాగా ఒకసారి కలుపుకోవాలి. సిమ్లో పెట్టుకొని కలుపుకోవాలి మాడకుండా. నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని బాగా నానబెట్టుకున్నాను. ఆ రసం అంతా వేసేసుకోవాలి దీంట్లోనే. నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టుకున్నాను. ఆ రసం అంతా దీంట్లో వేసేసుకోవాలి. ఇదంతా బాగా కలుపుకోవాలి ఒకసారి. అవసరమైతే కొంచెం వాటర్ వేసుకొని కలిపి మూత పెట్టుకోవాలి. నూనె పైకి తేలే వరకు మూత పెట్టుకోవాలి. ఒక 2 నిమిషాల తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఇలా నూనె అనేది పైకి తేలుతుంది. ఇప్పుడు సిమ్లో పెట్టుకొని స్టవ్ వేయించుకున్న ఫిష్ ముక్కలన్నీ వేసుకోవాలి. ఇలా ముక్కలన్నీ సర్దుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 4-5 నిమిషాలు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో ఇలా కదుపుకుంటూ ఉడికించుకోవాలి. అప్పుడు ముక్క విరగకుండా ఉంటుంది. అంతే అండి, సింపుల్గా ఫిష్ ఫిగర్ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లైట్ ఏంజల్స్ ఫ్యామిలీ. ఫైనల్గా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి. చేపల ఎగురు అయితే రెడీ అయిపోయింది. వేయించిపోతుంది. కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లైట్